రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. యోషీయా ఏలనారంభించినప్పుడు 8 వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడుమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషీయా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పెను. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచెయ్యుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానినియ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసిపనివారికిని మందిరమును బాగుచెయ్యుటకై మ్రానులనేమీ చెక్కిన రాళ్లనేమీ కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోనూ జనుల విషయములోనూ యూదావారందరి విషయములోనూ యెహోవా యొద్ద విచారణ చెయ్యుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చెయ్యక ఈ గ్రంథపు మాటలను విననివారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటినీ ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించియున్నారు. కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చెయ్యుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని
నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించియున్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి.